ఈ కార్తీక మాసంలో శ్రీశైల మహాక్షేత్రంలో మహారుద్ర యాగం మీ గోత్రనామాలతో నిర్వహించడం జరుగుతుంది. పాల్గొనదలిస్తే వెంటనే సంప్రదించండి. 2024 సంవత్సరం నవంబర్ నెల 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ద్వాదశ రాశుల వారిది భూత భవిష్యత్తు వర్ధమానం చెప్తున్నామండి. కార్యక్రమం చూస్తున్న వారికి నమస్కారం అండి. ముఖ్యంగా ఇప్పుడు ద్వాదశ రాశిలో 4వ రాశి కర్కట రాశి వారి జ్యోతిష్య బలం చూస్తున్నామండి. మరి భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి. నా జానకిరామ్ కర్కట రాశి వారి జాతకం ప్రయత్న యోగం చదువు విద్య ఉద్యోగం వ్యాపారం తరించిన కార్యం అనుకున్న కోరిక చేసే పనిది చదువు విద్య ఉద్యోగంది లక్ష్మీ బలంది వ్యాపార విషయంది చూడు. ముఖ్యంగా కర్కట రాశి వారి జాతకంలో సత్యనారాయణ స్వామి వచ్చిందండి. సత్యంగల దేవుడు సత్యనారాయణ స్వామి వచ్చిండు. లక్ష్మీదేవత విఘ్నేశ్వరుడు సరస్వతి దేవత వచ్చిందండి. కానీ కర్కట రాశి వారి జాతకం చాలా వరకు మాత్రం ఈ నవంబర్ నెల 2024వ సంవత్సరం చాలా వరకు శుభయోగం ఉన్నదండి. వారి జాతక బలానికి ఏ పని చేసినా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ అష్టమ శని ప్రభావం తగ్గే అవకాశం ఉన్నది వారి పేరు మీద. అని ముఖ్యంగా మాత్రం వారి జాతక బలంలో చూడాలంటే మాత్రం నవగ్రహాల్లో వారికి మాత్రం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయండి, 4 గ్రహాలు అనుకూలంగా లేవండి. మరి జాతక బలానికి చూడాలంటే మాత్రం ఖచ్చితంగా వారు మాత్రం తీర్థయాత్రలు సందర్శన చేయటం చాలా వరకు మంచిది. కానీ ఇంకో విశేషం ఏంటంటే మాత్రం సత్యంగల దేవుడు సత్యనారాయణ స్వామి వచ్చిందంటే మాత్రం వారి ఇల్లు కట్టడం కానీ శుభకార్యం చేయటం కానీ పెళ్లి చేయడం కానీ ఖచ్చితంగా ఉంటుందండి వారి జాతక బలంలో. ఒకవేళ మొక్కుబడి ఉంటే మాత్రం ఖచ్చితంగా సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకోవడం మంచిది. లేదా శక్తి లేని వారు మాత్రం సామూహిక సత్యనారాయణ వ్రతం చేసుకుంటే కూడా వాళ్ళకు మంచి ఫలితం కలిగే అవకాశం ఉందండి వారి జాతక బలంలో. సొంతంగా చేయించుకోలేని వారు కూడా మాత్రం సామూహికంగా కొన్ని ప్రాంతాల్లో చేస్తారు పౌర్ణమి రోజు, కొన్ని ప్రాంతాల్లో చేస్తారు పౌర్ణమి రోజు. ఆ రోజు సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతం చేయించడం చాలా వరకు మంచిది. అది వారికి వీలైనప్పుడు పౌర్ణమి రోజు చేయించుకోవడం చాలా వరకు మంచిదండి. వారి పేరు మీద లక్ష్మీదేవత వచ్చింది. కానీ వారికి ధన చిక్కులు రుణ చిక్కులు అలాగే ఆరోగ్య చిక్కులు ఏమైనా ఉన్నా తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి. విఘ్నేశ్వరుడు వచ్చిండు కాబట్టి వారి మీద ఉన్న విఘ్నాలు తొలగిపోయే అవకాశం ఉన్నదండి. వారి పేరు మీద సరస్వతి మాత వచ్చింది. విద్యార్థులకు మాత్రం తిరుగు ఉండదు. చంద్రబలం చాలా వరకు ఉంది. కానీ ఈ రాశి వారికి విశేషమైన యోగం ఏంటంటే మాత్రం ముఖ్యంగా వీరికి మాత్రం ఆలోచన శక్తి చాలా ఉంటుందండి. భూమి నుంచి పడితే ఆకాశం దాకా ఆలోచించే అవకాశం ఉంటుంది. వీరు అనుకున్న పని సాధించేదాకా వదిలిపెట్టరు, కానీ బయటపడరు. ఎప్పుడు నవ్వుముఖమే ఉంటుంది. లేదా మాత్రం వీరి భావాలు ఎవరికి అర్థం కావు. మనసులో ఉన్న భావాలు ఎవరికి అర్థం కావు. కళ్ళలో కళ్ళు పెట్టి చూసినా కూడా మాత్రం వారి భావాలు అర్థం కావు. బాధలో ఉన్నాడా, ఆనందంలో ఉన్నాడా, లేకుంటే కోపంలో ఉన్నాడా అనేది భావాలు మాత్రం కనబడవు. అసలు ఈ రాశి వారికి మాత్రం కొన్ని ఇబ్బందులు ఉంటాయి, కానీ బయటపడరు. కానీ మానసికంగా మాత్రం చాలా స్ట్రాంగ్ ఉంటారు. ఒక్కోసారి మాత్రం చాలా వీక్గా ఉంటారు. మంచి జరిగిందనుకో మాత్రం అందరికీ చెప్తారు, చెడు జరిగిందనుకో మాత్రం బయటపడరు. అలాగే వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం దైవ నమ్మకం కూడా తక్కువ ఉంటుంది. నమ్మితే మాత్రం అధికంగా మాత్రం నమ్మే అవకాశం ఉంది. చాలా ఒక మూడులు అంటారు కదా, మూఢనమ్మకం అంటారు కదా, అలా నమ్ముతారు. లేదా అస్సలే నమ్మరు. అసలు యోగ బలం ఉంది వీరి జాతక బలానికి. ఈ రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం వివాహ విషయంలో మాత్రం కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయండి. అలాగే విద్యార్థులకు మాత్రం విద్య విషయంలో తిరుగు ఉండదు. సాక్షాత్ సరస్వతి మాత విఘ్నేశ్వరుడు వచ్చిన కాబట్టి వారికి తిరుగు ఉండదు వారి జాతకానికి. అలాగే ఆ సరస్వతి మాత విఘ్నేశ్వరుడు విద్య ముందర కొనసాగాలంటే ఏ పని చేయాలన్నా కూడా లక్ష్మి లేనిది ఏ పని కాదండి. అందువల్ల లక్ష్మీదేవత కూడా వచ్చింది. మంచి జరిగే అవకాశం ఉంది వారి జాతక బలానికి. విదేశానం ఏరే రాష్ట్రం ఏరే ప్రాంతం ఏరే యోగంలో వెళ్ళాలనుకునే వారు కూడా అనుకూలమైన యోగం ఉంటుంది. అలాగే మాత్రం రైతులకు మాత్రం తిరుగు ఉండదు. అలాగే పౌల్ట్రీ రంగం వారికి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. గవర్నమెంట్ ఉద్యోగస్తులు నీటిపారుదల శాఖ వారికి ఇబ్బందులు తప్పవు. రెవెన్యూ రంగం వారికి తిరుగు ఉండదు వారి జాతక బలానికి. ఎక్కడ పోయినా మాత్రం ముఖ్యంగా మాత్రం ధనలక్ష్మి కరుణిస్తుంది వారి జాతక బలానికి. రెవెన్యూ డిపార్ట్మెంట్ వారికి, రోడ్ల భవనాల శాఖ వారికి మాత్రం చిక్కులు చికాకులు తప్పవు. ముఖ్యంగా వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం ఐఏఎస్ ఐపీఎస్ రంగం వారికి మాత్రం ఇబ్బందులు తప్పవండి. కానీ మాత్రం కరవమంటే కప్ప కోపం, విడవమంటే పాము కోపం అన్నట్టు ఉంటుంది వీరి జాతక బలానికి. రాజకీయ నాయకులకైతే అతలకుతలం ఉంటుందండి వీరి పేరు మీద. అతలకుతలం అంటే మాత్రం చాలా వరకు మంచి ఫలితాలు వస్తాయి.
ఇంకా ఇబ్బందులు కూడా వస్తూనే ఉంటుంది. కానీ ఈ రాశి వారికి ఆలోచన శక్తి చాలా ఉంటుంది కాబట్టి అనుకున్నది సాధిస్తారు. ఒక్కోసారి ఒకటిసారి కాదు, ఒక పని మొదలు పెడితే 10 సార్లు మొదలు పెడతారు. 10 సార్లు ఫెయిల్ అయినా కూడా 11వసారి మాత్రం అనుకున్నది సాధించే అవకాశం ఉంటుంది. మేధావుల లక్షణం, సైంటిస్టుల లక్షణం ఉంటుంది వీరి జాతకానికి. చంద్రబలం చాలా భారీ ఉంటుంది వీరి పేరు మీద. అలాగే తల్లి ప్రేమ అధికం ఉంటుంది. స్త్రీలకు కూడా మాత్రం చంచల గుణం ఉంటుంది. ఒక్కోసారి వివాహ విషయంలో చంచల గుణం ఉంటుంది. గంటకు ఒక గుణం ఉంటుంది. నైట్ అది చేయాలి ఇది చేయాలి అనుకుంటారు, కానీ పొద్దున్న లేస్తే మాత్రం చాలా బద్ధకంగా ఉంటారు. ఒక్కోసారి వీరికున్నంత హుషారు ఎవరికి ఉండదు. ఒక్కోసారి వీరి మూడు ఎలా మారుతుందో ఎవరికి అంతు పట్టదు. అసలు యోగ బలం ఉంటుంది వీరి జాతక బలానికి. ముఖ్యంగా మాత్రం వీరి జ్యోతిష్య బలంలో చూడాలంటే మాత్రం పెద్దల ఆస్తి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ విద్యాపరంగా, ఆరోగ్యపరంగా, ధనపరంగా, రుణపరంగా అన్నీ కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ గ్రహాలు మాత్రం 5 గ్రహాలు అనుకూలం ఉన్నాయి, 4 గ్రహాలు అనుకూలం లేవు. కాబట్టి వీరు ఖచ్చితంగా మాత్రం వీరి జాతక బలానికి ఎవరికి పూజ చేసినా చేయకపోయినా మాత్రం విఘ్నేశ్వరుని ఆరాధన, సరస్వతి ఆరాధన, అలాగే లక్ష్మీదేవత ఆరాధన, సత్యనారాయణ స్వామి వ్రతం ఖచ్చితంగా చేయాలండి. చేస్తే మంచిది. వీరి జాతక బలానికి మంచి జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా కళాకారులకు కూడా కలిసి వచ్చే అవకాశం ఉందండి. కానీ మాత్రం వీరి జాతకానికి చూడాలంటే మాత్రం ఆశ్లేష నక్షత్రం వారికి మాత్రం శుభయోగం ఉంటుందండి. పుష్యమి నక్షత్రం వారికి మాత్రం కొన్ని ఇబ్బందులు వస్తాయి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా పెద్దల ఆస్తి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మాత్రం వీరు నీటిలో ప్రయాణం చేసేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. వాహనంలో ప్రయాణం దూర ప్రయాణం చేసేవారు కొన్ని వందలు ఒక 500-600 కిలోమీటర్ల నుంచి 1000 కిలోమీటర్ల ప్రయాణం చేసేవారు కూడా ఉంటారు. సాహస క్రీడలు చేస్తారు వారు. ఒక్కరే బండి మీద వెళ్తారు. బైక్ రైడింగ్స్ అంటే చాలా ఇష్టం ఉంటుంది వారికి. అలా వెళ్ళేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే నీటిలో ప్రయాణం చేసేవారు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఆ వ్యాపార విషయంలో అయితే వీరికి మాత్రం లాభం నష్టం సరి సమాన యోగ బలం ఉంటుంది. ముఖ్యంగా మాత్రం మనశ్శాంతి లేకుండా కొన్ని సంవత్సరాల నుంచి చిక్కులు చికాకులు పడుతున్నవారు అష్టమి శని ప్రభావం ఉండి, అష్టమి శని ప్రభావం పోవాలంటే ఆంజనేయ స్వామిని పూజ చేయటం, అలాగే నవగ్రహాన్ని ధ్యానం చేయటం, అలాగే శనీశ్వరుని నవగ్రహాన్ని తైలాభిషేకం చేపించటం, అలాగే వీరి జ్యోతిష్యంలో మాత్రం వీలైతే వీరు మాత్రం అయ్యప్ప స్వామి దీక్ష చేయటం, అలాగే ఆంజనేయ స్వామి దీక్ష చేయటం చాలా వరకు మంచి ఫలితాలు కలిసి వస్తాయండి. వీరి మీద ఉన్న చిక్కులు చికాకులు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. దైవ నమ్మకం లేని వారైతే మాత్రం సమాజపరంగా మాత్రం చాలా వరకు వీరు మంచి పనులు చేస్తే అలా కూడా మాత్రం వీరికి మంచి జరిగే అవకాశం ఉంటుందండి. వయోవృద్ధులు కావచ్చు, అనాథలు కావచ్చు, దివ్యాంగులు కావచ్చు, వికలాంగులు కావచ్చు, వీరికి ఏదో ఒక రకం వీరు సహకారం చేస్తే వీరి మీద ఉన్న శని ప్రభావం కావచ్చు లేదా చెడు ప్రభావం కావచ్చు తొలగిపోయే అవకాశం ఉన్నాయి. అనుకున్న పని సాధించే అవకాశం ఉందండి. ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి. అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం పెద్దల సహకారం కూడా ఉండే అవకాశం ఉంటుంది వీరి జాతక బలానికి. అలాగే వీరి జ్యోతిష బలంలో విద్యాపరంగా మాత్రం కొన్ని ఆటంకాలు వచ్చినా కూడా తట్టుకుని నిలబడే శక్తి ఉంటుంది. అలాగే మాత్రం గృహ మార్పిడి తప్పకుండా ఉంటుంది. అలాగే గృహాన్ని కట్టడం కానీ నిర్మించడం కానీ మాత్రం మొదలుపెట్టిన వారికి, ఆగిన వారికి మంచి యోగ బలం కలిసి వచ్చే అవకాశం ఉందండి. శుభం భూయాత్.